హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమీ మామీ. నేను మీ అక్షయరా. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో మన ఇన్స్టెంట్ దోశ 10 మినిట్స్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈరోజు చూపించబోతున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దోశలు కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయండి. వీడియోలో చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా ఉంటాయండి. పిల్లలకి చాలా ఇష్టపడతారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇందులో మనం అటుకులు యూస్ చేస్తున్నాం కాబట్టి హెల్తీగా ఉంటుంది పిల్లలకి కూడా. అప్పటికప్పుడు మన ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏది లేనప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా బాగా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ బొంబాయి రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ అలాగే అటుకులు 2 కప్స్ తీసుకున్నానండి. అటుకులు 2 కప్స్, బొంబాయి రవ్వ 2 కప్స్. ఇలా 2 కప్స్ తీసుకున్నాక రవ్వ మునిగేంత వరకు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ అయితే చాలు. అటుకులు కూడా 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ నానబెట్టుకోవాలి. చూసారు కదా, మనకి నానిన తర్వాత రవ్వ స్మూత్గా అవుతుంది. అటుకులు కూడా వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు బ్యాటర్ రెడీ చేసుకుందాం. అటుకులు అలాగే రవ్వ కలిపి మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ విధంగా బ్యాటర్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ కర్డ్ వేస్తున్నానండి. పెరుగు వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. అలాగే కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడేంత సాల్ట్, అలాగే కుకింగ్ సోడా అండి. ఒక చిటికెడైతే సరిపోతుంది. ఇందులో పెరుగు, ఉప్పు, కుకింగ్ సోడా ఈ 3 యాడ్ చేసాము. తర్వాత మంచిగా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక పెనం పెట్టుకొని దోశలాగా వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి బబుల్స్ వస్తాయండి. ఇందులో కుకింగ్ సోడా వేసాం కాబట్టి మనకి ఇలా బబుల్స్ లాగా వస్తుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని కూడా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ లాగా మీ వరకు వస్తాయి. ఇలా సర్వ్ చేసుకుంటే వేడి వేడి ఇన్స్టెంట్ దోశ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మనం పల్లి చట్నీలో కానీ అలాగే టమాటా చట్నీలో కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.
అప్పటికప్పుడు మనం వేసుకోవాలి అంటే ఫైవ్ టు 10 మినిట్స్లో మనకి ఈ దోశ రెడీ అయిపోతుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ ఎక్కడ మనము ఆయిల్ అనేది యూస్ చేయలేదు. అటుకులు కూడా హెల్దీ కాబట్టి ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మనకి ఈ రెసిపీకి పెద్దగా టైం కూడా పట్టదు కాబట్టి తొందరగా చేసుకోవచ్చు. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అలాగే ఈవినింగ్ స్నాక్స్ లా కూడా చేసి పెట్టొచ్చు. చాలా టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ దోశ రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.